చిలకడ దుంప సగ్గుబియ్యం గారెలు. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 1 కప్పు సగ్గుబియ్యాన్ని 2 కప్పులు నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టండి. చిలకడ దుంపల్ని శుభ్రంగా కడిగి పీల్ చేసి ఈ విధంగా తురుముకుని నీళ్ళలో ఉంచండి. ఇప్పుడు దీన్ని పిండుకొని సగ్గుబియ్యంలో వేయండి. చిలకడ దుంప నీళ్ళలో వేయడం వల్ల రంగు మారకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకొని, ఇందులో తగినంత కారము, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే తగినంత ఉప్పు వేసి ఇవన్నీ కూడా బాగా కలపండి. కొద్దిగా పిండి తీసుకొని అది ముద్దలాగా అవుతుందా చెక్ చేయండి. లేదు అంటే ఇంకా తేమ శాతం చాలా ఉన్నట్లు. ఇందులో ఇంకొంచెం శనగపిండిని కానీ, బియ్యం పిండిని కానీ, కార్న్ఫ్లోర్ని కానీ మీకు తగినంతగా వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలిపి ఇలా చిన్న పోర్షన్ తీసుకొని బాల్లా చేసుకొని వడలాగా 2 చేతుల మధ్యలో ఒత్తండి. ఇలా ఒత్తుకుంటే అంచులు కొద్దిగా సన్నగా, మధ్యలో కొద్దిగా లావుగా ఉండి వేయించిన తర్వాత కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్కి కావాల్సిన నూనెను తీసుకొని వేడి చేయండి. టెంపరేచర్ని చెక్ చేయండి. బాగా వేడెక్కాలి. ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒత్తుకున్న వడల్ని లేదా గారెల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని వేయించండి. 2 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచి మరోవైపుకు కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా వేయించండి. వీటిని కిచెన్ టవల్ పైన కానీ, టిష్యూ పేపర్ మీద కానీ వేస్తే ఎక్సెస్ ఆయిల్ని పీల్చేసుకుంటుంది. అలాగే మిగిలిన గారెల్ని కూడా చేసుకొని వేడివేడిగా ఈవినింగ్ స్నాక్లా సర్వ్ చేయండి. లేదా లంచ్లో కానీ, డిన్నర్లో కానీ సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ, టేస్టీ చిలకడ దుంప సగ్గుబియ్యంతో గారెలు ట్రై చేయండి. సీజనల్గా దొరికే చిలకడ దుంపలతో ఇలా వెరైటీ స్నాక్ పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే విధంగా చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.